వెల్కమ్ టు మల్టీ తెలుగు ఛానల్. డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ నుంచి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న బీఎస్సీ పారామెడికల్కి సంబంధించి అండ్ బీపీటీ అండ్ బీఎస్సీ ఎంఎల్టీ అండ్ బీఎస్సీ పారామెడికల్ అన్ని కోర్సెస్కి సంబంధించి ఈరోజు అయితే వెబ్ ఆప్షన్స్ అండ్ సీట్ మ్యాట్రిక్స్ అయితే రిలీజ్ చేశారండి. సో దీనికి సంబంధించి ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తున్నాను చూడండి. ఈ రోజు మనకి ఎక్కడైతే రిలీజ్ చేసే డేట్ కూడా మీరు చూడవచ్చు 28/12/2023. సో ఇక్కడ మీరు ఫస్ట్ చూడండి, మోహన్ బాబు యూనివర్సిటీ సీట్ మ్యాట్రిక్స్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మనకి ఎంఎల్టీ ఎస్డబ్ల్యూఐ కాలేజ్ సీట్ మ్యాట్రిక్స్ అండ్ ఎంఎల్టీ ఏయూ కాలేజ్ సీట్ మ్యాట్రిక్స్ అండ్ ఎంఎల్టీ SVU college seat matrix and BPT AU college seat matrix and BPT SVU college seat matrix and BSc paramedical professional final eligible list ఇచ్చారు. ఎలిజిబుల్ లిస్ట్కి సంబంధించి చెక్ చేసుకుని దాని మీద క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ నాట్ ఎలిజిబుల్ లిస్ట్ ఇచ్చారు. సో నాట్ ఎలిజిబుల్ లిస్ట్కి సంబంధించి తెలుసుకుని దాని మీద క్లిక్ చేయండి. అండ్ BSc పారామెడికల్ టెక్నాలజీ SWA కాలేజీకి సంబంధించి అండ్ BSc పారామెడికల్ టెక్నాలజీ SVU సీట్ మ్యాట్రిక్స్ సంబంధించి అండ్ BSc పారామెడికల్ ఫస్ట్ ఫేజ్ వెబ్ డీటెయిల్ నోటిఫికేషన్ అయితే ఇచ్చారండి. అండ్ నెక్స్ట్ BSc పారామెడికల్ టెక్నాలజీ AU కాలేజ్ సీట్ మ్యాట్రిక్స్ అండ్ నెక్స్ట్ అపోలో యూనివర్సిటీ సీట్ మ్యాట్రిక్స్ అనమాట. సో ఇప్పుడైతే నేను వెబ్ ఆప్షన్ సంబంధించి అయితే క్లిక్ చేస్తున్నాను. సో BSc పారామెడికల్ ఫస్ట్ ఫేజ్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్కి సంబంధించి అయితే ఇప్పుడైతే నేను క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత దానిపైన అయితే మీరు క్లిక్ చేస్తే సరిపోతుంది. దానికి నోటిఫికేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు PDF ఫైల్ అయితే ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ కొద్దిగా కిందకైతే స్క్రోల్ చేసుకుంటూ రండి. స్క్రోల్ చేసుకుంటూ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో సీట్ మ్యాట్రిక్స్ ఫస్ట్ అయితే మీరు సీట్ మ్యాట్రిక్స్ క్లియర్గా అయితే చెక్ చేసుకోండి. ఏ కాస్ట్కి సంబంధించి ఎన్ని సీట్స్ ఉన్నాయనేది తెలుసుకుని అండ్ ఏ కాలేజ్లో ఎక్కువ సీట్స్ ఉన్నాయనేది చూసుకుని దాన్ని బట్టి అయితే మీరు సీట్ అంటే వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ దానికి సంబంధించి డీటెయిల్స్ కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్ తెలియచేయండి. రేపు డీటెయిల్గా అయితే వీడియో చేస్తాను. ఇక్కడ చూడండి, మనకి ఈ యొక్క ఎక్సైజ్ వెబ్ ఆప్షన్ సంబంధించి కింద ఒక వెబ్సైట్ అయితే ఇచ్చారు. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ వెబ్సైట్లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూడండి, వెబ్ ఆప్షన్స్ మీరు ఎప్పటి నుంచి పెట్టుకోవచ్చు అంటే ఈరోజు నైట్ 8 PM నుంచి స్టార్ట్ చేసి 2/1/2024 8 PM వరకు అయితే మీరు పెట్టుకోవచ్చు అనమాట. అండ్ రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేశారు. ఒకసారి అయితే క్లియర్గా చూడండి. ఇదంతా కూడా చెప్తే చాలా టైం అయితే పడుతుంది అనమాట. సో అందుకే నేను సింపుల్గా అయితే చెప్పేస్తున్నాను. అండ్ ఇక్కడ మీకు రిమైనింగ్ మీకు క్లారిఫికేషన్ సంబంధించి అండ్ టెక్నికల్ ఇష్యూస్కి సంబంధించి తెలుసుకోవాలనుకుంటే అక్కడ మొబైల్ నెంబర్స్ ఇచ్చారు కదా, వాటికైతే మీరు కాల్ చేయొచ్చు. అండ్ మనకి ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ రిలీజ్ చేయగానే ఖచ్చితంగా వీడియో అయితే చేస్తానన్నాను కాబట్టి వీడియో అయితే చేశాను. అండ్ ఎందుకు లేట్ అయిందని చాలామందికి ఉన్న డౌట్ అనమాట. సో కొన్ని మిస్టేక్స్ అయితే ఉండడం వల్ల ఆ మిస్టేక్స్ అన్ని వాళ్ళు రెక్టిఫై చేయడానికి ఎంత టైం అయితే పట్టిందండి. సో అందుకే మనకి లేట్గా అయితే ఈ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఫస్ట్ ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి అంటే ఫస్ట్ మనకి ఎలిజిబుల్ లిస్ట్ ఇచ్చారు కదండి. ఫస్ట్ అయితే ఆ యొక్క ఎలిజిబుల్ లిస్ట్పై అయితే క్లిక్ చేయండి. ఆ యొక్క నోటిఫికేషన్ చూపించాం కదా ఇందాక, ఆ యొక్క ఎలిజిబుల్ లిస్ట్పై అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు మీ యొక్క నేమ్ అనేది ఉందో లేదో అందులో అయితే క్లియర్గా అయితే తెలుస్తుందండి. సో మీ యొక్క నేమ్ కనుకుంటే ఆ యొక్క ఎలిజిబుల్ లిస్ట్లో ఉంటుంది. ఇన్ కేస్ ఎలిజిబుల్ లిస్ట్లో నేమ్ లేదు అంటే నాట్ ఎలిజిబుల్ లిస్ట్లో చెక్ చేయండి. నాట్ ఎలిజిబుల్ లిస్ట్లో అయితే ఉంటుంది అనమాట. సో ఇక ఎలిజిబుల్ లిస్ట్ గురించి ఎందుకు చెప్తున్నా అంటే సో ఎవరైతే ఎలిజిబుల్ లిస్ట్లో నేమ్స్ అయితే ఉంటున్నాయో సో వాళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకే, అందుకే ఫస్ట్ ఎలిజిబుల్ లిస్ట్లో మీ నేమ్ ఉంటే వెంటనే మీరు ఈరోజు 8 PM నుంచి వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఎలా పెట్టుకోవాలి అంటే సీట్ మ్యాట్రిక్స్ చెక్ చేసుకోండి. ఎక్కువ మీ యొక్క క్యాస్ట్కి సంబంధించి ఏ కాలేజ్లో ఎక్కువ సీట్స్ ఉన్నాయి, సో ఇవన్నీ కూడా చూసుకుని దాన్ని బట్టి అయితే పెట్టుకోండి. అండ్ ఆ కాలేజ్కి సంబంధించి ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది చూసుకుని పెట్టుకోండి. ఎలా పెట్టుకోవాలంటే ఫస్ట్ మీరైతే నెట్ సెంటర్కి అయితే వెళ్ళండి అండి. నెట్ సెంటర్కి వెళ్ళి పెట్టుకోండి. లేదు ఇంట్లో సిస్టమ్ ఉందంటే సిస్టమ్ ద్వారా కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో మొబైల్లో మాత్రం ఎవరు పెట్టొద్దు, ఎందుకంటే ఫోన్ అనేది హ్యాంగ్ అవుతుంది కాబట్టి. సో మళ్ళీ మీరు ఆ ప్రాసెస్ చేయాలంటే మీకు అది బ్యాక్కి రాదు, మళ్ళీ మీరు పెట్టాలంటే మీకు ఇబ్బంది అవుతుంది. సో అందుకే నెట్ సెంటర్కి అయితే వెళ్ళి పెట్టుకోండి. సిస్టమ్ ఉంటే సిస్టంలో కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఒకసారి అయితే క్లియర్గా ఆ యొక్క కాలేజ్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోండి. అండ్ ఫ్యాకల్టీ ఉన్నారో లేదో తెలుసుకోండి. ఆ యొక్క కాలేజ్ అట్మాస్ఫియర్ ఎలా ఉంది అనేది తెలుసుకోండి. అండ్ కాలేజ్లో ర్యాగింగ్ ఉందా లేదనేది తెలుసుకోండి. సో ఇవన్నీ కూడా తెలుసుకుని అయితే పెట్టుకోండి. అండ్ ఇవన్నీ తెలుసుకున్నాకే మీరైతే ఆ యొక్క కాలేజ్కి అయితే ప్రిఫరెన్స్ ఇవ్వండి తప్ప తెలియకుండా అయితే కాలేజెస్కి పెట్టుకోవద్దు. ఎందుకంటే తర్వాత మీకు సీట్ వచ్చి మీరు ఆ కాలేజ్లో చదవలేము అనుకుని మళ్ళీ డిస్కంటిన్యూ చేసి ఇదంతా కూడా ప్రాబ్లం అండ్ 1 year వేస్ట్. సో అందుకే ముందే చెప్తున్నాను అనమాట. సీట్ మ్యాట్రిక్స్ అయితే క్లియర్గా చెక్ చేసి పెట్టుకోండి. అండ్ డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, చూసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.